కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 29వ అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటునుంచుదురు. ఈ దినము ఆదికాండము 29వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాము. చాలా సుదీర్ఘమైన అధ్యాయము, 35 వచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రతి వచనాన్ని మనము చదివి ధ్యానించలేము, దానికి సమయం అనుకూలించదు. కానీ ఈ అధ్యాయంలోనున్న మూలమైన విషయాలను మాత్రమే, మన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలుగజేసే కొన్ని ఆత్మీయ పాఠాలు మాత్రమే ఇందులో నుండి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. యాకోబు తన తండ్రి యొద్ద నుండి పారిపోయి అక్కడి నుండి లాబాను అనే తన మేనమామ ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో బేతేల్ అనే స్థలంలో దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతన్ని దర్శించి ధైర్యపరిచిన తరువాత ఆ స్థలాన్ని దాటుకొని లాబాను ఉన్న స్థలానికి, ఆ గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామానికి చేరుకొని అక్కడ ఊరి బయట ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు ఉన్నారు. 3 మందలను అక్కడ సమకూర్చి ఒక బావి దగ్గర వారు ఎదురు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇంకా మిగిలిన మందలు అన్నీ వచ్చాక బావి మీద ఒక పెద్ద రాయి బొర్లించబడి ఉంటుంది. అన్ని మందలు వచ్చిన తర్వాత ఆ రాయిని తొలగించి వాటికి నీళ్లు పెట్టడం ఆనవాయితీ. యాకోబు కరెక్ట్గా ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా మరి ఇక్కడ లాబాన్ అనే వ్యక్తి మీకు పరిచయమా? ఆయన ఎక్కడుంటాడు? ఆయన బాగున్నాడా? ఆయనను గూర్చిన వివరాలన్నీ యాకోబు అడుగుతాడు అక్కడున్న గొర్రెల కాపర్లను. వారు, లాబాను మాకు తెలుసండి, ఆయన బాగానే ఉన్నాడు, అదిగో దూరం నుండి వచ్చే ఆ మంద మరి లాబానుదే, వాళ్ళ కుమార్తె వాటిని తోలుకొని వచ్చుచున్నది అని లాబానును గూర్చి ఆయన కుమార్తెను గూర్చి ఆ గొర్రెల కాపర్లు యాకోబుకి పరిచయం చేస్తారు. సో ఇలా ప్రారంభమవుతుంది ఈ స్టోరీ. కానీ ఇక్కడ నేర్చుకోదగిన అద్భుతమైన పాఠంలో మొట్టమొదటిది ఏంటంటే, యాకోబును దేవుడు సరిగ్గా సరైన స్థలానికి, సరైన మనుషుల దగ్గరికి పంపించాడు. నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ విషయంలో సంకల్పించినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని మాట ఇచ్చాడు దేవుడు. నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసిన విషయం ఏంటంటే, యాకోబు ఇంతకు మునుపు ప్రయాణించిన మార్గం కాదు అది. మనము ఒక ఊరికి 4 సార్లు వెళ్ళినా అడ్రస్ మర్చిపోతాం. ఇది ఎక్కడో ఉండనండి, లెఫ్టో రైటో గుర్తుపట్టరాట్లేదు. యాకోబు ఇంతకు మునుపు ఎప్పుడు ఈ మార్గంలో ప్రయాణం చేయలేదు. ఇది కొత్త ప్రదేశం ఇప్పుడు ఆయనకి. రెండవది, ఆయనకి GPS సిస్టమ్ లేదు, గూగుల్ మ్యాప్ సిస్టమ్ లేదు, లొకేషన్ పెడితే అక్కడికి వచ్చేయడానికి. మరి ఎంతమందిని అడుక్కుంటూ వచ్చాడో, ఆ అడ్రస్ కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడో, ఏ రీతిగా సరైన స్థలానికి చేరుకున్నాడో మనకు తెలియదు. కానీ దేవుడే అతనిని సరైన స్థలంలోనికి తీసుకొని వచ్చాడు అనుకుంటాను. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక సరైన స్థలానికి, సరైన సమయానికి, సరైన మనుషుల దగ్గరికి దేవుడు రైట్ టైంలో తీసుకొని వచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడికి రావడం ఏంటి, అక్కడ గొర్రెల కాపర్లు, లాబానుకు పరిచయం ఉన్న గొర్రెల కాపర్లు కావడం ఏంటి, అక్కడనే రాహేలు తన మందని తీసుకుని అదే సమయానికి రావడం ఏంటి, ఇవన్నీ కలిసి వచ్చినట్టుగా అనిపిస్తాయి. దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో పరిస్థితులన్నీ కలిసి వచ్చినట్టుగానే ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి. తెలియకుండానే ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగిపోతూనే ఉంటుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. ఆయన సంకల్పమును బట్టి పిలువబడిన వారు. ఇప్పుడు యాకోబు ఎవరు? దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి, దేవుని నిబంధన వారసులలో ఒక వ్యక్తి. అతనిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతని ద్వారా దేవుడు మెస్సియా ఈ లోకానికి రావాలనుకున్నాడు. ఈ ఏర్పరచబడిన వ్యక్తి నిమిత్తము పరిస్థితులన్నీ కూడా సమకూడి మేలుకరంగా మారతాయి. మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము, దేవుని ప్రేమించడం ఒకటే మనం చేయాల్సింది. దేవుని సంకల్పంలో మనం జీవిస్తే చాలు. ఏ సమయానికి ఏమి జరగాలో, ఏ సమయానికి మనల్ని ఎక్కడికి నడిపించాలో, ఏ సమయానికి ఎలాంటి మనుషులను మనకు దగ్గరికి చేర్చాలో అవన్నీ దేవుడు చూసుకుంటాడు.
మన సొంత తెలివితేటల చేత మనం సరైన గమ్యానికి వెళ్ళలేము, సరైన వ్యక్తులను కలవలేము, సరి అయిన సమయానికి మనం వెళ్ళలేము. దేవుని సంకల్పములో మనం ఉంటే అన్నీ ఆయా సమయాలలో జరగవలసిన సమయంలోనే అన్నీ జరుగుతాయి. దేవుని బిడ్డలు భవిష్యత్తును గురించి కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించడం ఒక్కటి నేర్చుకోవాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం ఒక్కటి నేర్చుకోవాలి. దేవుని సంకల్పములో ఆయన చిత్తానుసారంగా జీవిస్తే చాలు, పరిస్థితులన్నీ కూడా దానంతట అవే మనకు తెలియకుండానే సరైన ప్రాంతానికి సరైన గమ్యానికి చేరుస్తాయి. భవిష్యత్తును గురించిన చింత ఎవరికి అక్కర్లేదు. మనలో బలహీనతలు ఉన్నా కూడా ఆయన సంకల్పంలో ఉన్నంత వరకు చూడండి, యాకోబు ఏదో పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, యాకోబు ఏదో గొప్ప ప్రార్థనాపరుడు కాలేదు, ఇంకా తర్వాత అతడు దేవునితో పెనుగులాడిన సందర్భం మనకు కనబడుతుంది. కానీ ఇక్కడే యాకోబు ఏదో దేవుని మీద అధికమైన ప్రేమ, దేవుని గట్టిగా పట్టుకొని నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అనే అంత పెద్ద భక్తిపరుడేం కాదు. యాకోబులో మనలాంటి బలహీనతలే ఉన్నాయి. అయినా దేవుని సంకల్పంలో ఉన్నందుకు, దేవుని ఏర్పాటులో ఉన్నందుకు అన్నీ సమకూడి జరుగుతూ ఉన్నాయి. మరి యాకోబుకే అంత ఉంటే క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచింపబడి ఆయన బిడలముగా ఎంచబడుతూ కొత్త నిబంధనకు వారసులముగా ఎంచబడుతున్న మన జీవితాలలో పరిస్థితులన్నీ కూడా ఏ సమయానికి ఏమి జరగాలో అవి జరుగుతూనే ఉంటాయి. మార్గ మధ్యంలో ఇతనికి ఏ అపాయం గురి కాలేదు, ఒంటరిగానే వస్తున్నాడు, అరణ్య మార్గం గుండా ఎడారి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ ఏ దొంగల చేత ఎలాంటి శత్రువుల చేత చుట్టూ ఉన్న ప్రజలు కొన్నిసార్లు ఒక్కడే వస్తున్నాడంటే ఇతడు వేగు చూడడానికి వస్తున్నాడా, పక్క దేశం వారు ఏదైనా వేగు చూడడానికి ఇతను పంపించారా అని ఏ అనుమానం వచ్చినా కూడా వేరే దేశాలు మధ్యలో ఉన్న ప్రాంతాలు అతను చంపేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నిటి నుండి దేవుడు తప్పించి సురక్షితంగా అతన్ని సరైన స్థలానికి చేర్చాడు. సో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులకు అన్నీ సమకూరుస్తాడు. ఆయన సంరక్షణ ఉంటుంది, ఆయన పోషణ ఉంటుంది, ఆయన నడిపింపు ఉంటుంది. అది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బావి నీళ్లు వారు చేదుకోకుండా, ఆ బండ తొలగించకుండా అలాగే కూర్చున్నారు. ఎందుకు అనంటే ఆయన యాకోబు వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా ఇంకా చీకటి పడలేదు, ఇంకా చాలా టైం ఉంది, మీరు ఈ బండను తీసేసి దానికి నీళ్లు పెట్టేసి మళ్ళా ఈ మందల్ని మేపడానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడే ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే, లేదు లేదు సార్, ఇంకా మిగిలిన మందలు రావాలి, అవి వచ్చేంత వరకు కూడా మేము ఈ బండను తీయము, అందరూ ఒకేసారి బండ తీసేసి దాంట్లో ఉన్న నీళ్లు గొర్రెలకు పెట్టిన తర్వాత క్లోజ్ చేస్తాం మేము, అది మా ఆనవాయితీ. అంతలోనే రాహేలు ఆ మందల్ని తీసుకొని వస్తుంది. వెంటనే అక్కడున్న గొర్రెల కాపులు చెప్పారు, అదిగో ఆ లాబాను కుమార్తె ఆమెని మందను తోలుకొని వస్తుంది అని. వెంటనే యాకోబు రాహేలును చూచి ఆయన స్పందించిన విధానం రాయబడింది 29వ అధ్యాయం 8వ వచనం నుండి చూడండి. వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. ఇక్కడ గమనించండి ఒక విషయాన్ని, మీరు ఆరంభం నుండి చూస్తూ ఉన్నారు. ఇస్సాకుకి సాటి అయిన సహాయం అనగా రిబ్కా ఎక్కడ కనుగొనబడింది, ఏ స్థలమందు కనుగొనబడింది? చాలామందికి వారికి భార్యలు బావి దగ్గరే దొరికారు. అబ్రహాము తన దాసుని పంపి నా కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక వధువుని తీసుకొని రావాలి అన్నప్పుడు అబ్రహాము దాసుడు వెళ్ళి ఎక్కడ కనుగొన్నాడు ఇస్సాకు కొరకు ఒక వధువును? కరెక్ట్గా బావి దగ్గరికి వెళ్ళి ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేసి, నాయనా నీ దాసుని, నీ యజమానుని, కుమారునికి సాటి అయిన సహాయం ఎవరో బయలుపరిచిన ఆయన ప్రార్థన చేయగానే కరెక్ట్గా అదే సమయాన్ని కడవ పట్టుకొని రిబ్కా అక్కడికి బావి దగ్గరకు వచ్చింది. అక్కడ ఇస్సాకు కొరకు సాటి అయిన సహాయం కనుగొనబడింది. ఇక్కడ యాకోబుకి ఎక్కడ దొరికింది? అక్కడ కూడా బావి సందర్భమే. మోషేకి ఎక్కడ దొరికిందో తెలుసా? మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాన్ అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా బావి దగ్గరనే సిపోరా ఆయనకు కనుగొనబడింది. సో ఎందుకో తెలియదు బావికి ఉన్న ప్రత్యేకత. ఇక్కడ ఆధ్యాత్మికమైన పాఠాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా కొంతమంది పాపులను బావి దగ్గరనే కనుగొన్నాడు. యేసు ప్రభు సమరయ స్త్రీని ఎక్కడ కనుగొన్నాడు? బావి దగ్గరనే. హాగరు అబ్రహాం యొద్ద నుండి పారిపోతున్న సమయంలో దేవుడు ఆమెను ఎక్కడ దర్శించాడు? నీటి ఊట దగ్గర
దర్శించాడు. ఇంచుమించు 2 సందర్భాలలో ఇష్మాయిలుతో పాటు ఆమె అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఆ నీటి ఊట దగ్గరలోనే దేవుడు ఆమెను దర్శించాడు. సమరయ స్త్రీ విషయంలో కూడా మనం చూస్తున్నాం. అయితే ఆధ్యాత్మికమైన పాఠాన్ని చూస్తే నీటి ఊట ఎవరో కాదు, దేవుడే. జీవజల నదుల ఊట అయిన నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి వాడికి నేను జీవజలములను ఇచ్చేతను. జీవజలములు ఆయనే, ఆ జీవజలములు వచ్చే బండ ఆయనే. అరణ్యములో ఇజ్రాయిలును వెంబడించిన బండ ఎవరు? యేసే. ఆ బండలో నుండి వచ్చిన జలముల చేత ఇజ్రాయిలులు పోషింపబడ్డారు, వారి దాహం తీర్చబడింది. ఆధ్యాత్మికమైన దాహం తీర్చబడేది యేసునొద్దనే. అందరూ యేసుని కనుగొనాల్సింది ఆ నీటి వద్దనే. జీవజల నదులైన యేసునొద్దకు రావడం ద్వారా సంఘము క్రీస్తు కలుసుకునే స్థలము. అందుకొరకే నా యొద్దకు వచ్చు వాడికి నేను జీవజలములను ఇచ్చేదను. నేనిచ్చు జలములను తాగువాడు మరలా ఎన్నటికి దప్పికొనడు. సో దాహం తీర్చబడే స్థలము యేసునొద్దనే. సో యేసు ప్రభు సంఘము కలుసుకునేది ఆధ్యాత్మికమైన దాహము తీర్చబడే ఆయన యొక్క వాక్యం చేత, ఆయన సువార్త చేత మనము పట్టబడతాం. సరే, ఇక్కడ మనము గమనించాల్సిన మరికొన్ని విషయాలు. ఆ రాతిని ఎవడు తొలగించును? మనము యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఒక పెద్ద రాయి దొర్లించబడింది. స్త్రీలు కొంతమంది ఉన్నారు, ఆ రాయి మన కొరకు ఎవరు దొర్లించెదరు? ఇప్పుడు ఈ బావి మీద ఉన్న రాయి ఎవరు తీసేశారు? యాకోబు ఆ బావి దగ్గరకు వచ్చాడు. 3 మందల కాపర్లు ఉన్నారు, బావి మీదనున్న రాయి తొలగించలేదు. వాళ్ళు రాయి తొలగించి మేము అందరం నీళ్లు పెట్టుకోవచ్చు కదా అంటే, లేదు సార్, అన్ని మందలు వచ్చేంత వరకు మేము దియం. మరి ఇప్పుడు రాహేలు మంద తీసుకొని వచ్చింది. ఈమె మందనే కాదు, ఇంకా రావాల్సిన మందలు ఎన్నో ఉన్నాయి. సాయంకాలం వరకు వస్తూనే ఉంటాయి. అన్ని మందలు వచ్చాక అప్పుడు రాయి తీస్తారు. కానీ యాకోబు గారు ఏం చేశారు? అన్ని మందలు వచ్చేదాకా అవసరం లేదు, రాహేలు వచ్చింది కదా, ఆమె కోసం ఈ బండ, ఆయనే వెళ్ళిపోయి బండను తొలగించేశాడు. సో ఇక్కడ యేసు యొక్క కొన్ని పోలికలు యాకోబులో కనబడతాయి. సంఘము కొరకు లేదా ఒక విశ్వాసి కొరకు యేసు ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలు యాకోబులో కొన్ని అక్కడక్కడ ఒక షాడో, ఒక నీడలాగా మనకు కనబడుతూనే ఉంటాయి, ఒక ఛాయాచిత్రంగా కనబడుతూ ఉంటుంది. మన కొరకు బండ తొలగించబడెను. మనకు మధ్యలో ఉన్న అడ్డుని ఆయన తొలగించి మనకు అవసరతలని సమస్తమును తీర్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కార్యాలు మనము చూడవచ్చు యాకోబు జీవితంలో నుండి. మరికొన్ని విషయాల్లో ఏంటంటే, ఎప్పుడైతే రాహేలును కనుగొన్నాడో వెంటనే ఆమెని ముద్దు పెట్టుకొని, అమ్మ నేను పలాని వ్యక్తిని అని బయలుపరుచుకొని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని తను తాను పరిచయం చేసుకున్న తర్వాత రాహేలు చేసిన పని ఏంటో చూడండి. ఆమె పరుగెత్తుకుంటూ తన తండ్రి అయిన లాబాను యొద్దకు వెళ్ళి, ఇదిగో నీ సహోదరి కుమారుడట, నీ బంధువులట వచ్చారు అని చెప్పిందనమాట. సేమ్ ఇదే సీన్ మనకు ఎప్పుడు కనబడిందనంటే, అబ్రహాము దాసుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి రిబ్కాతో, ఇదిగో నేను అబ్రహాము దాసుడను అని ఒక బహుమానం ఇవ్వగానే రిబ్కా చేసిన పనేంటి? పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సహోదరుడైన లాబానికి తెలియజేసింది. లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి అబ్రహాము దాసుని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా లాబానే, కానీ ఈసారి లాబాను యొక్క సహోదరి కాదు, లాబాను యొక్క కుమార్తె. రాహేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రికి చెప్పింది, ఇదిగో నీ బంధువులట ఎవరో వచ్చారని. ఆయన సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబుని చేర్చుకొని యాకోబుతో పలికిన మాట 13వ వచనం నుండి చూడండి. లాబాను తన సహోదరు కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగులిచ్చి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు 1 నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధుడు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. చాలు, ఇక్కడ లాబాను యాకోబుతో పలికిన మాటను మనం చూస్తున్నాం. నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమును అయి ఉన్నావు అంటే లాబాను యొక్క పక్కటెముకలో నుండి యాకోబు తీయబడ్డా? ఓకే, నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసం అనగానే ఆదికాండం 2వ అధ్యాయం గుర్తొస్తుంది మనకు. ఎవరితో పలికిన మాట? ఆదాము అవ్వను గుర్చిన మాట. ఆ స్టేట్మెంట్, ఆ యొక్క కావ్యం చెప్పగానే దాని వ్యాఖ్యానం ఎలా మారిపోయింది? ఓహో, ఆదాము యొక్క
పక్కటెముకలో నుండి అవ్వ తీయబడింది అని మనం ఇక్కడ గమనించినట్లయితే అదే కొటేషన్ వాడుతూ ఉన్నాడు ఇక్కడ. నీవు నిజముగా నా ఎముకలలో ఎముకవున్నావు, నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీవు నా రక్త సంబంధివి, నా బంధువు, నా తోడబుట్టిన వాళ్ళకు సమీపస్తుడవు అనే అర్థాన్ని ఇచ్చే ఆ కొటేషన్ని లాభాను వాడుతూ ఉన్నాడు. సరే, వాడిన తర్వాత నెల రోజులు యాకోబు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్న తర్వాత లాభానే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే, అయ్యా నువ్వు ఎంత నాకు బంధువుడవైనా నా దగ్గర ఊరికే పని చేయకూడదు, ఖచ్చితంగా నీకు తగిన జీతాన్ని ఇస్తాను. మరి ఏం జీతం కావాలో చెప్పు, నా దగ్గర మందలు మేయడానికి పని ఉంది, ఈ పని చేసినందుకు నీకు ఎంత జీతం కావాలో చెప్పు అంటే ఒక డీల్ కుదుర్చుకుంటున్నారు. అయితే యాకోబు చేసిన డీల్ ఏంటో చూడండి, 16వ వచనం. లాబాను 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరిని అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అందుకు లాబాను, ఆమెని అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. చాలు, మరి నీ దగ్గర పని చేస్తాను, మరి జీతం ఏంటి అని అంటే యాకోబు జీతాన్ని ఎలా కుదుర్చుకున్నాడో చూడండి. నీ దగ్గర 7 సంవత్సరాలు పని చేస్తాను. అయితే 2 కుమార్తెలు లాబానుకున్నారు, లేయా, రాహేలు. లేయా కనులు జబ్బు కలిగినవి అని రాయబడింది. రాహేలు రూపసి, అందగతి, సుందరి అని కొన్ని వర్ణనలు ఇవ్వబడ్డాయి. యాకోబు ఆమెను ప్రేమించి రాహేలుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజుల్లో పురుషులే కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సమాజం అంతా తలక్రిందులు అయిపోయింది, అన్ని విషయాలలో తలక్రిందులు అయిపోయింది. ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు సమాజంలో చూస్తున్నాం. అప్పుడు తప్పు అనేది ఇప్పుడు కరెక్ట్ అయింది, అప్పుడు కరెక్ట్ అనేది ఇప్పుడు తప్పు అయిపోయింది. సో ఆ రోజుల్లో పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెకి ఎదురుగా కట్నాన్ని ఇచ్చి వారు తీసుకునేవాళ్ళు. రిబ్కాని తీసుకొని వచ్చేటప్పుడు అబ్రహాము దాసుడైన ఆ దాసుడు కొన్ని బహుమానాలు, కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చి రిబ్కాని ఇంటికి తెచ్చుకొచ్చారు. ఇక్కడ కూడా యాకోబు 7 సంవత్సరములు కొలువు చేసి రాహేలును వివాహం చేసుకోవడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. 7 సంవత్సరాలంటే సామాన్యమైన విషయం కాదండి. 7 years రాహేలు కొరకు అతడు పని చేశాడట. అయితే 20వ వచనం చాలా అద్భుతమైన వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగానే తోచెను. 7 సంవత్సరాలు గొడ్డు చాకిరి చేశాడు, కానీ అది కష్టంగా అనిపించలేదట. పైగా 7 సంవత్సరాలా అని అనకుండా 7 సంవత్సరాలే అన్నట్టుగా అయిపోయాయట. అది సుదీర్ఘమైన కాలంగా అనిపించలేదట. ఎందుకు? ప్రేమకు ఆ శక్తి ఉందన్నమాట. వింటున్నారా? ప్రేమికులకు మాత్రమే తెలుసు ప్రేమలోనున్న శక్తి ఏంటి అంటే, ఎన్ని ఇయర్స్ అయినా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు. పిల్లలకి చదువుకోమని చెప్పేటప్పుడు ఒక రొటీన్ డైలాగ్ ఏంటంటే, అరే కష్టపడి పైకి రావాలరా, కష్టపడి చదవాలరా అని. ఇప్పుడు ఆ డైలాగ్ మారిపోయింది. కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివితే కష్టము కూడా సులభంగానే మారిపోతుంది. అన్ని విషయాలలో అంతే. ఏదైనా మనం ఇష్టపడి చేస్తే కష్టం అనేది దాంట్లో తెలియదు. కష్టపడుతుంటాం కానీ అది కష్టంగా భావించం. భార్యాభర్తల జీవితమైనా అంతే. వారు ఇష్టపడి కలిసి ప్రేమ కలిగి జీవిస్తే జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది ఇబ్బందిగానే అనిపించదు వారికి. అదే భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ఇష్టం లేదు అనుకోండి, ప్రతి చిన్నది ఒక పెద్ద సమస్యగానే కనబడుతుంది వారికి. కొన్ని కుటుంబాల సమస్యలు నేను విన్నప్పుడు నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకమ్మా గొడవ పడ్డారంటే చిన్న చిన్న కారణాలు చెప్తారు అంతే. అసలు ఆ కారణాలు గొడవకి ఆధారమే కాదు. రూట్ కాజ్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్టాలు లేవు. దానికి ప్రతి చిన్నది తప్పుగానే ఎంచబడుతుంది వారికి. కానీ ఇష్టపడి ప్రేమ కలిగి కట్టుకుంటున్న కుటుంబాలలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యతలు వస్తాయి. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఇష్టంతో ఉన్నారు కనుక ఎంత కష్టమైనా వారికి కష్టంగానే అనిపించదు. సో కాలము ఎక్కువ సుదీర్ఘంగా అనిపించదు,
వారి కష్టము కూడా కష్టంగా అనిపించదు. సరే, ఈ విషయాన్ని ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు మానవులను ప్రేమించి మానవుల కొరకు ఆయన అనుభవించిన కష్టము ఇంతంత కాదు. యాకోబు రాహేలును ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు ఎండలో వానలో, మరి ఆ రోజులో ఉన్న వాతావరణ పరిస్థితి ఏంటో తెలియదు కానీ సుఖ సౌఖ్యాలన్నిటిని కూడా వదులుకొని 7 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేశాడు. ఒక బానిస కంటే ఎక్కువ పని చేశాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి బైబిల్లో రాయబడింది, ఆయన తన సంఘమును ప్రేమించి దాని కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి మానవుడిగా దాసుని స్వరూపమును ధరించి అని రాయబడింది. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు నిత్యము కోటాను కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న ఆ గొప్ప దేవుడు వాటన్నిటినీ వదులుకొని సుఖ సౌఖ్యాలు వదులుకొని ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా మారి పరలోక మహిమను విడిచిపెట్టి దేవునితో ఉండుట సమానమైన గొప్ప భాగ్యం అనేది ఎంచుకొనక దాన్ని వదులుకొని మానవుల కొరకు దాసుని స్వరూపమును ధరించి క్రూరమైన శిలువ మరణాన్ని ఎంచుకున్నాడు. ఆయన శిలువ మరణం కన్నా వేదనకరమైనది ఇంకొకటి లేదు. అంత భయంకరమైన వేదనకరమైన ఆ శిలువ మరణం. ఇంత కష్టం ఎందుకయ్యా నీకు అని అంటే, నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను, సంఘమును ప్రేమిస్తున్నాను కనుక ఇది నాకు పెద్ద కష్టంగా అనిపించట్లేదు. 33.5 సంవత్సరాలు భూమి మీద మానవుడిగా ఆయన జీవించాల్సి వచ్చింది. 7 సంవత్సరాలని యాకోబుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ యేసు ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఎంత కష్టమైన పని అంటే, ఆకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఒక స్త్రీ గర్భమందు ఒక చిన్న పిండ దశలోనికి రావడం అని అంటే ఎంత సూక్ష్మంగా తగ్గించుకోవడమో ఒకసారి ఆలోచన చేయండి. ఇంక అంతకంటే తగ్గించుకోవడం ఇంకోటి లేదు, దానికంటే లో లెవెల్ ఇంకొకటి లేదు. అదే లాస్ట్గా ఆకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఒక సూక్ష్మమైన కణమంత సైజుకి దిగి తగ్గించుకున్నాడంటే ఊహించండి, ఆయన మనల్ని ఎంత ప్రేమించి అంతగా తగ్గించుకున్నాడు. అయితే ఇంత కష్టము శిలువ మీద వ్రేలాడబడుతున్నప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే ఆయనని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, కొరడాలతో కొట్టారు, మేకులు బిగించారు, ముళ్ళ కిరీటం ధరింపజేశారు, ఉమ్ము పూశారు, పిడిగుద్దులు గుద్దారు, ఇన్ని చేసి ఆయనని దిగంబరిగా వ్రేలాడదీశారు. ఇన్ని అవమానాలన్నీ కూడా ఎందుకయ్యా నీకు కష్టాలు? నువ్వు ఇంత మహిమ కలిగిన దేవుడు ఇంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంతగా సహించి మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఒక్కసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు, ఒక్కసారి గమనించండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, దేని కొరకట ఆయన ప్రయాసపడింది? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటి ఆయన ఆనందము? భూమి మీద మనుషులు నశించిపోకుండా వాళ్ళని రక్షించడమే దేవునికి ఆనందము. నశించుచున్న మానవులను వెదకి రక్షించడంలోనే ఆయన ఆనందిస్తాడు. నాశనానికి లోనవుతున్న మానవులను నిత్య జీవానికి నడిపించాలని, తన కొరకు ఒక వధువుని ఏర్పాటు చేసుకోవాలని, ఆ వధువుని పరలోక రాజ్యంలో యుగయుగములు ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని ఇవ్వాలని ఆయన ఆశ. ఆ ఆనందము కొరకై తండ్రి నుండి పొందుకునే మెప్పు, భూమి మీద నుండి కొంత జనాంగాన్ని ఏర్పరచుకొని తన సొత్తుగా చేసుకోవాలన్న ఆ ఉద్దేశము, ఇవన్నీ కలిపి ఆయనకు ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఆనందము కొరకై ఏం చేశాడట ఆయన? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుప్రభు చేసిన కార్యం ఏంటో ఇక్కడ రాయబడింది. ఆయనకు సంతోషాన్ని కలగజేసే ఒక సన్నివేశం కొరకు అవమానాన్ని సహించాడు, సిలువ భారాన్ని సహించాడు, వేదనలన్నిటినీ సహించాడు. ఎందుకయ్యా అంటే సంఘం అనే రాహేలు కోసం. యాకోబు 7 సంవత్సరాలు ఎందుకయ్యా ఇంత గొడ్డు చాకిరి చేసావు? హ్యాపీగా ఆయన సొంత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు ఏం తెలియదు యాకోబుకి. అడవికి పోయిన సందర్భాలు లేవు, గొర్రెల్ని మేపిన అనుభవం ఏమీ లేదు యాకోబుకి. ఎందుకు? ఎప్పుడు తల్లి దగ్గరే ఉండేవాడు, ఎప్పుడు ఆ వంటగదిలోనే ఉండేవాడు,
చాలా సున్నితంగా బ్రతికాడు, గారాభంగా పెరిగాడు, కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. అలాంటి వాడు ఈరోజు ఇన్ని కష్టాలు భరించాల్సి వస్తుంది. ఎందుకయ్యా అంటే రాహేలు కోసం. యేసయ్య నువ్వెందుకు నాయనా ఇన్ని కష్టాలు భరించావు అంటే సంఘం కోసం, అనగా నీ కొరకు నా కొరకు యేసు ప్రభు పడిన వేదనలు అవన్నీ పడిన తర్వాత ఇవి దేవునికి పెద్ద కష్టం అనిపించలేదట. ఆయన పొందుకోవాలనుకున్న ఆనందము ముందు ఇది పెద్ద కష్టమే అనిపించలేదట. అయితే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు యథార్థంగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే క్రీస్తు కొరకైన శ్రమలు నీకు శ్రమలుగా అనిపించవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంత వేడిలో ఎలా కూర్చోవాలి సార్ చర్చ్కి అని చర్చ్ మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బో తట్టుకోలేకపోతున్నాను సార్, ఈ ఉష్ణోగ్రత టెంపరేచర్ బాగా పెరిగిపోయింది, ఈ ఒక్క నెల మాత్రం ఇంట్లోనే కూర్చొని లైవ్ చూసుకుంటాం అంటే ఒక చిన్న కష్టాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ చిన్న కష్టం కూడా ఎందుకు భరించాలి? ఇంకేదైనా సునాయాసంగా జరిగిపోయే అవకాశాలు ఉంటే దాన్ని చూసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు ఎంత కష్టమైనా, ఒకవేళ ఇక్కడ పవర్ కట్ అయ్యి ఉన్న, మనకు ఫ్యాన్స్ కూడా లేకపోయినా, అవసరమైతే గాలి ఊపుకుంటూ కూర్చున్నా, ఎంత కష్టమైనా దేవుని ప్రేమించేవాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. రెండవది, దేవుని ప్రేమించువాడు దేవుని సన్నిధి ఎంత దూరం ఉన్నా అతనికి కష్టం ఎంచబడదు. అమ్మో ఎండలో అంత దూరం నడవాలా, చర్చ్కి అంత దూరం వెళ్ళాలా? దేవుని ప్రేమించువాడికి దూరము అనేది కూడా లెక్కలోకి రాదు. నిజంగా దేవుని సన్నిధి ప్రేమించేవాడు ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్తాడు, అవసరమైతే నడుచుకుంటూ వెళ్తాడు, ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా. దేవుని ప్రేమిస్తే ఏది కష్టంగా అనిపించదు. అమ్మో పొద్దున్నే 6 గంటలకు సర్వీస్కి ఎలా వస్తారు సార్ అంటే, ఇది దేవుని ప్రేమించే వాళ్ళకి చాలా ఈజీ. దేవుని ప్రేమించని వాడికి తెల్లవారినే లేచి తయారు కావాలంటే ఎంత బద్ధకమో. మనం ఇష్టపడి చేసే పనికి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఇక్కడున్న వాళ్ళు కొంతమందికి వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళాలని చాలా ఆశ. మామూలుగా ఏ సమయంలో పొద్దున్నే 4 గంటలకు లేవమంటే లేవరు. అమ్మ రేపు మనం ఊరికి వెళ్ళాలి 4 గంటలకే లేవాలి అంటే అసలు రాత్రి అంతా నిద్రపోరు. ఎప్పుడు తెల్లారుతుందా అనే ఆరాటంతో. అంటే ఇష్టమైన స్థలానికి మనం వెళ్తున్నప్పుడు నిద్రను కూడా పట్టించుకోము. ఇష్టం లేదనుకోండి, ఇక మనకు ఎంత బద్ధకమో. దేవుని సన్నిధి అన్న చాలామందికి ఇంకా ప్రేమ లేదు కనుకనే భారంగా వస్తున్నారు, కష్టంగా వస్తున్నారు. ఆరాధన స్థలానికి ఇంకొకరు చేయబట్టుకొని నడిపించాలి కొంతమందిని. రండయ్యా ప్రార్థన కూడికలకు రండి, దేవుని సన్నిధికి రండి అని ఇంకొకరు బ్రతిమలాడితే కానీ వచ్చే పరిస్థితి లేదంటే ఇంకా దేవుణ్ణి ప్రేమించే అనుభవంలోనికి వారు రాలేదు. దేవుని ప్రేమను వారు రుచి చూడలేదు. క్రీస్తు యొక్క త్యాగం వారికి ఇంకా అర్థం కాలేదు. యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో తిరిగి మనం ఆయనని ఎంత ప్రేమిస్తున్నామో ఆ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం ద్వారానే, ఆయన ప్రేమకు తగినట్టుగా మనము స్పందించకపోవడం ద్వారానే దేవుని కార్యాలంటే మనకు కష్టంగా అనిపిస్తున్నాయి. చూడండి, సువార్త పరిచర్య అన్న క్రీస్తు కొరకు ఈ లోకంలో బ్రతకడం అంటే అంత సులభం కాదండి. దయచేసి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ జీవితము భూమి మీద మనం అనుకున్నంత సునాయాసంగా కొనసాగే ప్రయాణం కాదు. అపోస్తలుడైన పౌలు సంఘాలకు చేసిన ఉపదేశం ఏంటంటే, మనము అనేకమైన శ్రమలను అనుభవించుచు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఒక్కసారి ఆ మాట చదువుకుందాం, అది మీకు మనసులో ఎప్పుడు హృదయంలో ఉండిపోవాలి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించారు. ఆగండి, మనం దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి? ఏమి దాటుకుంటూ వెళ్ళాలి? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. పరలోక రాజ్యానికి వెళ్ళే ముందు మార్గమధ్యంలో అనేకమైన శ్రమలు ఉంటాయి. యేసుని నమ్ముకున్నాక కూడా మాకెందుకు ఈ కష్టాలు అనుకుంటున్నావంటే నీకు ఇంకా ఈ రూట్ మ్యాప్ అర్థం కాలేదు. నువ్వు వెళ్తున్న రోడ్డే అలాంటిది, నువ్వు ఎన్నుకున్నదే ఇరుకు మార్గం. నువ్వు ఎన్నుకున్న మార్గములో ఖచ్చితంగా ఎన్నో లోయలు పర్వతాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలను అధిగమించి వెళ్ళాలి. దేవుని ప్రేమించువాడు తప్ప ఎవరు ఈ మార్గంలో గమ్యం వరకు చేరలేరు. దయచేసి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు ఇంతగా మన కొరకు శ్రమలు ఎందుకు అనుభవించాడంటే ఆయన ప్రేమను బట్టి అనుభవించాడు. మనని అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన దాన్ని పెద్ద కష్టంగానే భావించలేదు. ఏంటండి ముఖం మీద ఉమ్ము వేయించుకోవడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా?
బస్సులో వెళ్తున్న వాళ్ళు కొంచెం వాటర్ బయట కిటికీలో పోస్తేనే బయట మీద మీరు వెళ్తున్నారు, వాటర్ మీ మీద పడ్డాయి, ఎంత బీపీలు వస్తాయో. ఇంకా ఉమ్మే లేదండి, వాటర్ చేయి కడుక్కుంటున్నారు కిటికీలో నుండి, ఆ వాటర్ మీ మీద పడ్డాయి, కళ్ళు కనబడట్లే అని చెప్పి కింద నుండి అరుస్తారు. అవసరమైతే బస్ ఆపి మరీ లోపలికి వెళ్ళి తిట్టేసి వస్తారు. ఇంకా ఉమ్మే లేదు సార్, ఉట్టి వాటరే చల్లింది, చూసుకోనక్కర్లేదా అని చెప్పేసి వెళ్ళి 4 మాటలు తిట్టింది, మనకు ప్రశాంతత ఉండదు. అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు, అసలు ఆయన హోదా ఏంటి? అంత గొప్ప దేవుడు వచ్చి భూమి మీద ఇంత అల్పులైన, పాపులైన, ద్రోహులైన మానవుల చేత ఉమ్ము వేయించుకునే అంతగా ఎందుకు భరించాడయ్యా అంటే ఆ ప్రేమ భరించేటట్టు చేసింది. ఇప్పుడు చెప్పండి, మరి దేవుని కోసం మనం భరించేదేంటో? దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం కదా, ఆ ప్రేమని రుజువు చేసుకోవాలి. మరి ప్రేమ ఎంత కష్టాన్నైనా సహిస్తుంది. ప్రేమ ఎప్పుడు కష్టము అని అనదు. ప్రేమ ఎప్పుడు ఇంత దూరమా, ఎన్ని సంవత్సరాల, ఇంకెంతకాలం సహించాలి, అలాంటి మాటలే రావు. అప్పుడే అయిపోయిందా, ఇన్ని సంవత్సరాలు అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. ఇది రియాలిటీలో మనం ఆత్మ సంబంధంగా అనుభవించుకుంటే చాలా గొప్ప పాఠం అవుతుంది. దేవుణ్ణి ప్రేమించువారు ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నా వాటిని ఎప్పుడూ కష్టంగా భావించరు. ఆ శ్రమలను ఏదో హైలైట్ చేసుకుంటూ మాట్లాడరు. అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడండి. అన్ని శ్రమలు అనుభవించి అంటాడు, మనము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కాదు. అసలు ఆయన ఎన్ని కష్టాలు పడి, ఒకవేళ ఆయన ప్లేస్లో మనం ఉంటే పొద్దుటి నుండి సాయంకాలం వరకు కష్టాల ఎపిసోడ్లు తయారు చేసేవాళ్ళం, కనబడిన వాళ్ళకల్లా ఆ వీడియో పెట్టేవాళ్ళం. మరి నేను ఎన్ని కష్టాలు భరిస్తున్నాను ఏం తెలుసు. కొంతమందికి ఒక అలవాటు, ఎవరు కనబడితే చాలు వాళ్ళకి కష్టాలని చెప్పుకోవాలి. దయచేసి అలాంటి అలవాటు ఉంటే మానుకోండి, మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు దాంట్లో. కనబడిన వాళ్ళకెల్లా కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు తీర్చేవాళ్ళు కాదు, మిమ్మల్ని ఓదార్చేవాళ్ళు కాదు. నువ్వు అందరికీ చెప్పుకుంటున్నావు నీ కష్టాలంటే, నీ కష్టాలను హైలైట్ చేసుకుంటున్నావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన బిడ్డవైతే అసలు నువ్వు కష్టాలని కష్టాలుగానే చూడవు, సమస్యని అల్పమైనదిగానే భావిస్తావు. ఎందుకంటే నీకు తెలుసు, ఇవన్నీ దాటుకొని అంతం వరకు నేను సహిస్తే నిత్య మహిమలో గొప్ప ఆనందాన్ని, బహుమానాన్ని పొందుకుంటాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, మంచి పోరాటం పోరాడతాను, అంతం వరకు నా పరుగుని కడముట్టించేంత వరకు నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. వీటన్నిటిని అధిగమిస్తేనే నేను క్రీస్తుతో పాటు ఆయన మహిమలో ఆనందించగలుగుతాను. ఆ శుభప్రదమైన నిరీక్షణ మనకున్నప్పుడు మార్గమధ్యంలో వచ్చే ఒడిదొడుకులన్నీ కూడా పెద్ద లెక్కలోనికే రావండి. మరి ఈరోజు ఏమేమి కష్టాలతో మీ హృదయాలు భారంగా ఉన్నాయో నాకు తెలియదు. యేసుని ప్రేమిస్తే అవి బాధలుగానే ఎంచబడవు. అది ఏ విధమైన సమస్య అయినా కానివ్వండి, మీరు యథార్థంగా యేసుని ప్రేమిస్తే, యేసు కొరకు బ్రతుకుతున్నట్లయితే మార్గమధ్యంలో వచ్చే ఎన్ని ఒడుకుదులైన కళ్ళు మూసి తెరిచేలోపు రోజులు గడిచిపోతాయండి. మీరు చూస్తూనే ఉన్నారు కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో. కొత్త సంవత్సరం అడుగుపెట్టినట్టే ఉంది, అప్పుడే 4 నెలలు అయిపోయింది, 5వ నెలలోకి వచ్చేసాం. కొత్త సంవత్సరాలు క్యాలెండర్స్ మారిపోతూనే ఉన్నాయి. కాలము నీడవలె గతించిపోతూనే ఉంది. దేవుని ప్రేమించే వారికి టైం చాలా ఫాస్ట్గా అయిపోతూనే ఉంటుంది, దాన్ని పట్టించుకోరిక. కానీ దేవుని ప్రేమించకపోతే ఈ లోకం చాలా భారంగా ఎంచబడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ దేవుని ప్రేమించని వారికి ఈ భూమి మీద లైఫ్ చాలా మెజరబుల్, చాలా వేదనకరమైనది. మీరు ఎంత డబ్బును సంపాదించండి, మీరు ఎంత మంచి వ్యక్తులైనా కానివ్వండి, దేవుని ప్రేమించడం ఒక్కటే మనని ఈ లోకంలో అన్నిటిని అధిగమించి ధైర్యాన్ని ఇచ్చి, ఆదరణ ఇచ్చి, నెమ్మదినిచ్చి, నిరీక్షణను కలుగజేస్తుంది. దేవునితో సంబంధం లేకుండా జీవించినట్లయితే నీ లైఫ్లో ప్రతిదీ కూడా నువ్వు భరించలేని వేదనే మారుతుంది. ఒక మనిషి దూరం కావచ్చు, డబ్బు దూరం కావచ్చు, ఆరోగ్యం బలహీనం కావచ్చు, అన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యల్లాగానే కనబడతాయి. దేవుని ప్రేమిద్దాము, సమస్యలన్నీ కూడా చులకనగా చేద్దాం. ఎందుకంటే సేమ్ దావీదు గొలియాతు స్టోరీని గుర్తు చేసుకోండి. గొలియాతు చూస్తున్న ప్రజలందరికీ అజానుభావుడు, అమ్మో ఇంత పెద్ద వ్యక్తిని మనం ఎదుర్కోవడం చాలా కష్టం అనుకొని అందరూ పారిపోతుంటే దావీదు వచ్చాడు, ఏమన్నాడు? ఇంత గొప్ప వ్యక్తి కాబట్టి నేను మిస్ కావద్దు, అసలు ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ లైఫ్లో దొరకదు, కొడితే ఇట్లాంటి వాడిని కొట్టాలి, అప్పుడు కానీ మనం ఏంటో తెలియదు. ఓకే, ఇంతకు దావీదు అతన్ని ఎదుర్కోగలిగినంత సామర్థ్యం ఉందా? సౌలు కంపేర్ చేసేటప్పుడు, ఆ రాజు కంపేర్ చేసేటప్పుడు, బాబు ఆయనేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నువ్వేమో బాలుడు, నీకు ఆయనకు పోటీ ఏంటయ్యా? దావీదు కంపేర్ చేసుకుంది ఆయనతో గొలియాతో కాదు,
జీవము కలిగిన దేవుని పేరట, యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అంటే కంపారిజన్ మనం చేయాల్సింది ఏంటంటే, సమస్యని మనని కాదు చూసుకోవాల్సింది, ఈ సమస్యని దేవుని చూడాలి. దేవుని ముందు ఈ సమస్య ఏ పాటిది? దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి ఇది ఏ పాటిది? ఈ సమస్యను కూడా నా మేలు కొరకు దేవుడు మారుస్తాడు అనే నిరీక్షణ మనకు ఉంటుంది. కాబట్టి కష్టాన్ని కష్టంగా భావించకుండా ఉండాలంటే నిన్నెవ్వరూ ఓదార్చాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నువ్వు దేవునికి నీ హృదయంలో 100% చోటునిస్తే, దేవుని యథార్థంగా నువ్వు ప్రేమిస్తే, ఏ కష్టము నీకు కష్టంగా అనిపించదు. నేను చెప్తున్నాను, లోకంలో అందరికంటే పెద్ద సిలువ కావచ్చు నీది. నీలాంటి కష్టాలు ఈ లోకంలో ఇంకెవ్వరికి లేకపోవచ్చు. అయినా అంత కష్టాన్ని, అంత సిలువను మోసుకుంటూ నువ్వు కూడా నేను ఏం చేస్తావు తెలుసా? ఇది పెద్ద కష్టమే కాదండి అంటావు. నేను చూశాను కొంతమంది జీవిత సాక్ష్యాలని, వాళ్ళు పడ్డ కష్టాలు ఇన్నన్ని కాదు, ఎక్కడ చూసినా అన్ని నష్టాలే. జీవితంలో అన్నీ కోల్పోయి కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. సరే ఇవి పెద్ద కష్టాలే కాదు అని చులకనగా తీసిపడేసిన వాళ్ళు ఉన్నారు. ఎలా చెప్పగలుగుతున్నారయ్యా ఇన్ని కష్టాలు పెట్టుకొని కూడా ఏం కష్టాలు లేవు అని ఎలా చెప్పగలుగుతున్నారంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక, రేపో మాపో ఆయనను చేరుకోవడానికి వెళ్ళిపోతున్నాం కనుక ఇవి పెద్ద సమస్యలే కాదు సార్, ఒక నీడలాగా వస్తాయి, గతించిపోతాయి, దానికి ఎందుకు అంత టెన్షన్? ఈరోజు మీ జీవితంలో పరిస్థితులను అలా ఈజీగా తీసుకోగలుగుతున్నారా? ప్రతిదాన్ని ఒక పెద్ద భారంగా భావిస్తున్నారా? చిన్న సమస్య రాగానే కొంతమందికి రాత్రంతా నిద్రపట్టదు, చిన్న సమస్య రాగానే భోజనాలు మానేస్తారు, చిన్న సమస్య రాగానే ఊరంతటికి బాధలు చెప్పుకుంటారు. ఎందుకు? నీ చింత యావత్తు ఆయన మీద వేడి. దేవుని ప్రేమిస్తే నిజంగా చెప్తున్నాను, జీవితం చాలా సునాయాసంగా సాగుతుంది. అంటే కష్టాలు ఉండవని కాదు నేను చెప్పేది, ఎన్ని కష్టాలు వచ్చినా అవి నువ్వు శ్రమగా భావించవు. అది యాకోబు జీవితంలో నుండి మనం నేర్చుకోదగిన అద్భుతమైన పాఠం. సరే, తర్వాత ఇక మీకు స్టోరీ తెలుసు కాబట్టి నేను దాన్ని షార్ట్కట్లో చెప్తాను. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత యాకోబు మోసపోవాల్సి వచ్చింది. అయ్యా మరి 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కదా, మరి రాహేలుని వివాహం చేసుకుంటానంటే ఓకే అని విందును ఏర్పాటు చేసి పెళ్లి కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేశాడు. లాభం చేసిన పని ఏంటంటే, రాహేలుని ఇవ్వకుండా తన పెద్ద కుమార్తె అయిన లేయాను ఆయనకి వివాహంలో అప్పగించాడు. మరి బహుశా అది చీకట్లో జరిగిపోయిన వివాహము, మనలాగా లైటింగ్స్ ఏం లేవు ఆ రోజుల్లో. రాహేలే అనుకున్నాడు. మరుసటి రోజు ఆయన చూసేసరికి ఈమె రాహేలు కాదు లేయా అని తెలుసుకొని చాలా కోపం వచ్చింది. ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? లాభానుతో ఎలా మాట్లాడతారు? మీ డీలింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడున్న అల్లుళ్ళని అడుగుతున్న మామలతో ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? మీ మామగారు మీకు మోసం చేశారు, ఏదైనా అన్యాయం చేశారు, సరే డబ్బు విషయంలోనే కావచ్చు, ఏదైనా స్థలాల విషయంలో కానీ మీకు ఇస్తానన్నది ఇవ్వలేదు. ఎంతమంది అల్లుళ్ళు పోయి కొట్లాడినారు ఇక్కడ. కట్న డబ్బులు ఇస్తానన్నాడు సార్, 50,000 ఇప్పటివరకు ఇవ్వలేదు మా మామగారు అని కొట్లాడిన అల్లుళ్ళు లేరా? మా మామగారు ఇంత మాట అంటారా నన్ను అని చాలామంది చిన్న చిన్న పొరపాట్ల విషయంలోనే వెళ్ళిపోయి ఆవేశాన్ని వ్యక్తపరుస్తారు కదా. ఇప్పుడు యాకోబు ప్లేస్లో మీరుంటే, అదే మోసానికి గురి చేయబడితే లాభానుతో మీ డీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇంత అన్యాయం జరిగింది, 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆయన దేని కొరకు ఇంత కష్టపడి చేశాడో, దేని కొరకు ఇది కష్టమే కాదనుకొని అమ్మయ్య అయిపోయిందని డేస్ కౌంట్ చేసుకొని దగ్గర పడిన తర్వాత తీరా ఆయన ఆశించింది ఆయనకు దొరకకుండా ఎంత మోసం జరిగిపోయింది. కానీ యాకోబు ఎంత సాఫ్ట్గా అడుగుతాడో చూడండి. 29వ అధ్యాయం 25వ వచనం. ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చుతవనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. అక్కడ ఇంత మర్యాద అడుగుతారా మీరైతే? ఏంటి సార్ మీరు చేసిన పని ఏంటి సార్? 7 సంవత్సరాలు నేను కొలువు చేసింది దేనికోసము? మీరు ఇచ్చిన జీతం ఏంటి? ఇదేమైనా న్యాయమేనా అని ఇంత సాఫ్ట్గా అడుగుతారా? మీరు జాబ్ చేస్తున్న స్థలంలోనే 1 నెల జీతం ఇవ్వకపోతే పై ఆఫీసర్ని కూడా లెక్క చేయరు. నా డబ్బులు ఏదో నా ముఖాన పడేసి అంతే, ఎంత ర్యాష్గా మాట్లాడతాము. కానీ యాకోబుని చూస్తుంటే ఇంకా అక్కడ బ్రతిమలాడుకుంటున్నట్టుగానే కనబడుతుంది. నువ్వు చేసిన పని ఏంటయ్యా? నేను దేనికోసం కష్టపడ్డాను, నువ్వు దేనికి నాకు ఇచ్చావు అంటే లాభాను కూడా ఎంత ఈజీగా మాట్లాడేస్తారు చూడండి. 26వ వచనం. అందుకు లాభాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. అదేదో ముందే చెప్పొచ్చుగా. నేను రాహేలుని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడే, బాబు పెద్ద కుమార్తె వివాహం అయ్యేదాకా చిన్న కుమార్తెని పెళ్లి చేయము, నువ్వు ఆగాల్సిందే, పెద్ద కుమార్తె అయిపోయిన తర్వాత మాట్లాడదాంలే అని అనాలి. అప్పుడు ఏం చెప్పలేదు. మంచిగా గొడ్డు చాకిరి చేయించుకున్న తర్వాత
చెప్పా చేయకుండా అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఇదిగో పెద్ద కుమార్తెది పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెని చేయడం మా దేశ ఆచారం. ఎంత సింపుల్గా తప్పించుకున్నాడు ఆయన. అంటే యాకోబు ఇక్కడ మోసపరచబడ్డాడు. 25వ వచనంలోనే ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అంటే ఇప్పుడు యాకోబు మోసపరచబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మోసపరచబడ్డాడు అంటారు? ఇంత దేవుని చేత ఏర్పరచబడిన వాడు మోసానికి ఎలా గురి చేయబడ్డాడు? మరి దేవుడు కాపాడాలి కదా మోసం జరగకుండా. మనకుంటుంది కొన్ని ఆశలు, ఇంత దేవుని బిడ్డము, ఇంతగా దేవుని కొరకు జీవిస్తున్నాం కదా, మనం ఎందుకు మోసపోతున్నాము అని అంటే నరుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. ఈయన అక్కడెక్కడో మోసం చేసి వచ్చాడు. మీకు తెలుసు ఆయన చేసిన మోసం ఏంటో. అది మోసమే కాదని ప్రసంగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళకి అలా అర్థమైంది. మరి అక్కడ మోసం అనే విత్తనం వేయకపోతే ఇక్కడ మోసం అనే పంట కోయాల్సిన పరిస్థితి రావద్దు. యాకోబు మంచి టైం చూసుకొని వాళ్ళ అన్నకు దెబ్బ కొట్టాడు. తండ్రి కళ్ళు కనబడట్లేదు, గుడ్డివాడు అని చెప్పేసి అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే ఏశావునని చెప్పి, పైగా దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి త్వరగా, పైగా దేవుని పేరు కూడా వాడుకున్నాడు అక్కడ. ఇంతగా వాడుకొని అక్కడ తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ కొట్టేసి ఏం తెలియనట్టుగా పారిపోయి కేసు క్లోజ్ చేసేసుకుందాం అనుకున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే ఒక తప్పు చేసేసి సమాధి చేసేయాలని ప్రయత్నం చేస్తారు. అయ్యా, మనుషుల నుండి కనబడకుండా సమాధి చేసేయచ్చు, కానీ ఆ విత్తనం లోపలనే ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఒక తప్పు చేసేసి తవ్వి సమాధి చేసేసానులే ఇంకెవరు కనబడదు అనుకుంటున్నావు, కానీ అది రేపు మొలక అవుతుంది. దాంట్లో నుండి 100 విత్తనాలు వస్తాయి. అది నువ్వు ఖచ్చితంగా కోసుకోవాల్సిందే. నీ పొలంలోనే నువ్వు విత్తుకున్నావు. అది నరుడు ఏమి చేస్తున్నాడో అది శ్రద్ధగా గ్రహించకపోతే దాని పంటనతో కోయాల్సి వస్తుంది. ఇది తెలిస్తే మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోతుంది. నువ్వు ఏం చేస్తున్నావో దాని 100 రెట్లు పంటను కోస్తావు. మంచిని విత్తితే మంచిని 100 రెట్లు కోసుకుంటావు. చెడుని విత్తితే చెడు కోసుకుంటావు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం విత్తేటప్పుడు ఒక సంచి విత్తనాలు విత్తుతున్నాం అనుకోండి, పంట ఎంత కోస్తాం? 40 లేదా ఇప్పుడు ఒక సంచి విత్తనాలు విత్తితే కోసేటప్పుడు ఒక సంచి ధాన్యమే కోస్తారా? కనీసం విత్తిన దానికంటే 40 రెట్లు, సరే 4 రెట్లన్నా అధికంగా కోస్తారు. కాబట్టి మీరు చెడును విత్తారనుకోండి, ఎంత పంట కోస్తారు? నేను ఒక్కసారే మోసం చేశాను సార్ అంటే 4 సార్లు మోసపోవాల్సిందే నువ్వు. మరి విత్తినంతగానే కోయం కదా, విత్తిన దానికంటే రెట్టింపే కోస్తాం కదా. నేను ఒక్కసారే తిట్టాను సార్ అని అంటే 4 సార్లు తిట్లు పడాల్సిందే. మరి నేను ఒక్కసారే డబ్బులు దొంగతనం చేశాను సార్ అంటే 4 సార్లు నీ దగ్గర నుండి దొంగతనం చేయబడాల్సిందే. నేను ఒక్కసారే ఈ తప్పు చేశాను, ఒక్కసారి అంటే 4 విషయాలు 4 రెట్లు దాన్ని శిక్షను అనుభవించాల్సిందే. అది తెలిస్తే ఏ మనిషి అయినా తొందరపడి తప్పు చేస్తాడా? ఎదుటివాన్ని దూషించేస్తున్నారు. ఈరోజు మోసాలు చేస్తున్నారు. ఎంత విచ్చలవిడిగా మోసాలు చేస్తున్నారంటే కళ్ళ ముందు చూస్తూ అసలు మీకు మోసం లేని ప్లేస్ కనబడదు. ఇక ఏ షాప్కి వెళ్ళండి, ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీ కళ్ళ ముందు ఇక్కడ మోసం జరుగుతుంది అని తెలిసినా ఎవరేం చేయలేరు. ఇక నిన్ననే ఒక సహోదరుడు చెప్తున్నాడు, వాళ్ళ ఊర్లో ఒక కిరాణా షాప్ ఉంటుందట. బరువు తూకే ఆ తూకం ఉంటుంది కదా, ఆ త్రాసుకి కింద చింతపండు పెట్టి దానికి ఒక బరువు పెట్టేస్తాడు. అంటే ప్రతి కిలో పదార్థాల్లో ఒక 100 గ్రామ్స్ కట్ 900 గ్రాములే వస్తుంది. నీకు పల్లీలు తీసుకున్నారనుకోండి కిలో, 100 గ్రాములు పల్లీలు ఆల్రెడీ బాటు దానికి ఉంటుంది, చింతపండు పెట్టేసి అతికించి పెట్టేస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ తెలుసట ఈ షాప్లోకి వెళ్తే మనకు 100 గ్రాములు తక్కువ వస్తుంది, ఎందుకంటే రీజన్ ఇది అని. కానీ ధైర్యం చేసి ఎవరు అడగలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళుగా ఊర్లో అదొకటే షాపు, వేరే షాప్ పెట్టనివ్వరు, చచ్చినట్టు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. కళ్ళ ముందు మోసం జరుగుతున్నా అడగలేని పరిస్థితి. మరి ఇంతమంది అభాగ్యులు అడగలేకపోతున్నంత మాత్రాన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ ఎంత అన్యాయం చేస్తున్నాడో దానికి 10 రెట్లు ఖచ్చితంగా అన్యాయం పొందుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఇతరులకు మంచి చేస్తే దాని ప్రతిఫలాన్ని తిరిగి పొందుకుంటాం. మంచి అనే పంటను కోస్తాం, మంచి అనే విత్తనాలు వేస్తే మంచి అనే పంటను కోస్తాం. ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇతరులను గౌరవించడం మీరు నేర్చుకుంటే మీకు గౌరవం దక్కుతుంది. నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండండి. నోరుంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చిన మాట్లాడితే అదే మాటలు రేపు ఇంకొకరు మనల్ని అనాల్సి వస్తుంది. రెస్పెక్ట్ అనేది గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అంటే ఫస్ట్ ఎదుటోడిస్తే అప్పుడు నేను ఇస్తాను అనుకుంటావు. కాదు, ఫార్ములా
ఉల్టా వాడుతున్నారు మీరు. ఫస్ట్ మీరు ఇస్తేనే ఎదుటివాడు మీకు ఇస్తాడు. సో యాకోబు అక్కడ ఏదో మోసం చేసేసాడు, రిటర్న్ వచ్చేసాడు, అబ్బా అన్నిటినీ తప్పించుకొని వచ్చేసాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు న్యాయవంతుడు. ఎంత ఏర్పరచబడిన వారైనా లెక్కనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తెలిస్తే రోజు నువ్వు చేస్తున్న పని దాని రిజల్ట్ వస్తుంది అనే గ్రహింపుతో చేస్తే నీ మాట మారిపోతుంది, మనుషులతో నీ డీల్ మారిపోతుంది. అర్థమవుతుందా? ఎక్కడ నువ్వు మోసం చేయలేవు, ఎక్కడ అబద్ధం చెప్పలేవు, ఎక్కడ ఇతరులకు ఇబ్బంది కలగజేయలేవు. ఎందుకంటే రేపు అది 10 రెట్లు నేను అనుభవించాల్సి వస్తుంది. సేమ్ ఇది అన్ని కోణాల్లో వర్తిస్తుంది. ఇప్పుడు అత్తాకోడలకు కూడా వర్తిస్తుంది, తండ్రి కుమారులకు కూడా వర్తిస్తుంది. ఈరోజు మన తల్లిదండ్రులు మనం గౌరవించలేదనుకోండి, ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏంటి? దాని 4 రెట్లు సేమ్ కాదు. ఓకే, ఈరోజు అత్తలు కోడల విషయంలో వాళ్ళ సమస్యలు పడుతూ ఉన్నారు. ఎందుకో కోడలు రాగానే సర్వెంట్ లాగా ఫీల్ అయిపోతారు అత్తలు. ఎందుకు అర్థం కాదు. అందరు కాదు, కొందరే. ఓకే, పోనీ ఈ కోడలు రేపు అత్తలు అవుతారు కదా, మరి వీళ్ళు ఎలాగుంటారంటే వీళ్ళు అదే క్యారెక్టర్. ఎందుకో తెలియదు, ఆ పోస్ట్కి రాగానే అదే క్యారెక్టర్. చిన్నప్పుడు సూర్యకాంతం అనేవాళ్ళు. ఓకే, ఆ పేరు వినగానే అదొక అత్త క్యారెక్టర్ అన్నమాట. ఎందుకో తెలియదు, వీళ్ళు అదే స్టేజ్ నుండి దాటి వచ్చినా ఆ స్టేజ్కి రాగానే మళ్ళీ కోడల విషయంలో అదే బిహేవియర్ చాలా వరకు, స్పెషల్ ఇండియన్ అత్తలు. ఓకే, ఏమి విత్తుతామో అదే కోస్తాం. ఇక్కడ యాకోబు మోసపరచబడాల్సి వచ్చింది. సరే, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏం పర్వాలేదయ్యా, ఇంకొక 7 సంవత్సరాలు చేస్తే ఆమెను కూడా నీకు ఇచ్చేస్తాను అంటే, యాకోబు మరలా 7 సంవత్సరాలు పనిచేశాడు. అంటే టోటల్ 14 ఇయర్స్ ఆయన రాహేల్ కోసం కష్టపడ్డాడు. 14 సంవత్సరాలు అతడు రాహేల్ కొరకు గొడ్డు చాకిరి చేశాడు. మళ్ళీ 7 ఇయర్స్ చేసిన తర్వాత లాబాను మరలా అతనికి చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు యాకోబునకు 2 భార్యలు ఏర్పరచుకున్నాడు. సరే, ఇది దేవుని ప్రణాళికకు విరుద్ధంగానే యాకోబు పరిగెత్తుతూనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో విచారించడం కానీ, ప్రార్థించడం కానీ ఇలాంటివి ఏం కనబడవు ఇప్పుడు యాకోబు జీవితంలో. అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు అప్పటి వరకు ప్రార్థన అనేది ఆయనకు సరిగ్గా కనబడదు. మధ్యలో దేవుడు అతన్ని దర్శిస్తూనే ఉన్నాడు, దేవుడు అతని కృప చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా ఎగ్జాక్ట్గా దేవునితో సన్నిహితమైన సహవాసం యాకోబుకి ఏర్పడలేదు. ఇంకా తాను విత్తిన విత్తనాల యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. సరే, ఇక్కడ కింద వచనాలు చాలా పాఠాలు ఉన్నాయి ఇంకా అందులో. దాన్ని గూర్చి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు లేయా, రాహేలు ఇద్దరు కూడా అతనికి భార్యలుగా ఉన్నారు. అయితే ఒక భయంకరమైన విషాదకరమైన పరిస్థితి ఏంటంటే, లేయాని వివాహం చేసుకున్నా కూడా యాకోబు మనసంతా ఎవరి మీద ఉంది? రాహేలు మీదనే ఉంది. వివాహం చేసుకున్నాడు లేయాను, ఇంకా 7 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాడు. దేనికోసం కష్టపడుతున్నాడు? ఇప్పుడు లేయా ప్లేస్లో ఉండి ఆలోచించండి ఒకసారి. ఎంత దుఃఖానికి ఆమె హృదయం గురి చేయబడింది. ఇంట్లో ఒక మనిషి ఉన్నా కూడా యాకోబు రాహేలు కోసమే ప్రయాసపడుతున్నాడు, ఆమె మీదనే మనసు పెట్టుకొని ఉన్నాడు. ఇలా కలిగి ఉంటే లేయా ప్లేస్లో ఉన్న వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, లేయా ద్వేషింపబడుటయు రాహేలు బహుగా ప్రేమించి. యాకోబు ఎంత మోసపూరితంగా ఇక్కడ కూడా బ్రతుకుతున్నాడో చూడండి. ఇక్కడ కూడా ఒక అన్యాయం చేస్తున్నట్టుగానే కనబడుతుంది. అంటే ఇంకా యాకోబులో పరిపూర్ణమైన మార్పు కనబడట్లేదు. ఇక్కడ ఆయన చేస్తుంది న్యాయంగా పరిగణించబడట్లేదు. లేయాని ద్వేషిస్తున్నాడు, రాహేలుని ప్రేమిస్తున్నాడు. ఆ రాహేలు కొరకు ఇంకా 7 సంవత్సరాలు పనిచేస్తుంటే లేయా మనసులో ఎంత వేదన గురి చేయబడింది. అయితే ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్తున్నాను. మీరు ఏ కారణాన్ని బట్టి మీ హృదయాలు వేదన గురి చేయబడుతున్నా, బహుశా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ దాన్ని పట్టించుకోకపోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ యాకోబు అయితే చాలా పెద్ద పొరపాటు చేశాడు. లేయా మనసును గురించి కనీసం 1% కూడా ఆలోచించలేదు. ఆమె బాధపడితే నాకు ఆమెను గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయనకి ఇష్టమైన దాని మీదనే మనసు పెట్టేశాడు. ఎదుటి వాళ్ళ హృదయాలు గాయపడుతున్నాయన్న ఆలోచన కూడా పక్కన పెట్టేసి ఆయన చేసిన పొరపాటుని దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోలేదు. బాగా గమనించండి, ఎవరి చేతనైనా ఏ కారణం చేతనైనా మీ హృదయాలు గాయపరచబడుతున్నట్లయితే, మనుషులు ఎవరూ దాన్ని గుర్తించకపోయినా పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం నీ హృదయ పరిస్థితిని చూస్తూనే ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ఏంటంటే, అది ఏ కారణం చేతనైనా మీరు నలిగిపోతున్నట్టుగా దేవుడు చూసినట్లయితే దేవుడు ఊరికే కూర్చోడు, ఖచ్చితంగా మీ లైఫ్లో జోక్యం చేసుకుంటాడు. దేవుడు లేయా జీవితంలో జోక్యం చేసుకున్నాడా? యాకోబు నిర్లక్ష్యం చేస్తున్నాడు.
లేయా హృదయంలో ఉన్న వేదన ఎవరు చెప్పుకుంటుంది చెప్పండి? తండ్రికి వెళ్ళి చెప్తుందా? ఇంకెవరైనా అన్నదమ్ములు ఉన్నారా? ఇంకెవరైనా బంధువులు స్నేహితులకు పంచుకోగలుగుతుందా? అసలు లేయా ఆమె బాధలు ఎవరికైనా చెప్పుకున్నట్టు మీరు చూసారా? అసలు ఆమె మాట పట్టించుకునే పరిస్థితి లేదు, ఆమె లెక్కలోనికే రాదు అన్నట్టుగా అయిపోయింది. చాలా చీప్గా, ఈవెన్ బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనం లేయాని లైట్గా తీసుకుంటాం, పక్కన పెట్టేస్తాం. అంత నిర్లక్ష్యము చేయబడుతున్న లేయాను దేవుడు మాత్రం దృష్టించాడు. విరిగి నలిగిపోయిన వారిని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు. మీరు ఏ కారణాన్ని బట్టి మీ హృదయం నలిగిపోయినా, మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా, అసలు మీ హృదయంలో ఏం పోరాటం, ఏం జ్వాల, అగ్ని పర్వతాలు బద్దలైపోయాయో బయటున్న వారికి తెలియకపోవచ్చు. కానీ మీ హృదయంలో ఉన్న ఆ వేదనకరమైన పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా దానికి తగిన ఉపకారాన్ని దేవుడు చేస్తాడు. లేయా విషయంలో ఏం చేశాడు అనేది మనం వచ్చే వారం చూద్దాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.